ఉక్తమేత అవిద్యాదీన ఉత్పత్తి మాత్ర నిమిత్తత్వాన్న సంఘాత సిద్ధిరస్తి. ఇంతవరకు ఏం చెప్పారు? అవిద్యాదుల యొక్క ఉత్పత్తి మాత్ర నిమిత్తము అవిద్యాదులందువల్ల సంఘాతం ఏర్పడుతుంది అని దీనికి ముందు చెప్పాడు. అది కూడా తదపీతు ఉత్పత్తి మాత్ర నిమిత్తత్వం నా సంభవతి. అవిద్యాదులంతా కూడా ఉత్పత్తికి నిమిత్తం అవుతుంది, దానివల్ల సంఘాతం జరుగుతుంది, సంఘాతం ద్వారానేమో మరి సృష్టి జరుగుతుంది అనే విషయాన్ని చెప్పారు. ఇప్పుడు అవిద్యాది ఉత్పత్తి కూడా జరిగేదానికి, అవిద్యాది నిమిత్తం కూడా ఉండేదానికి వీల్లేదు, దాన్ని కూడా ఖండన చేస్తూ అసంభవతి ఇదం ఇదానుపపద్యతే. అవిద్యాది చేత సంఘాతం కూడా జరగదనే దాన్ని కూడా ఉపాదన చేస్తున్నారు. క్షణభంగవాదినో అయం అభ్యుపగమ ఉత్తరస్మిన్ క్షణ ఉత్పద్యమానే పూర్వక్షణో నిరుధ్యతే ఇది. క్షణభంగవాది ఏంటి? ఈ క్షణంలో ఉత్పన్నమవుతుంది, ఈ క్షణంలో మళ్ళీ నశించిపోతుంది అని. అంటే ఈ క్షణంలో ఉత్పన్నమైంది, ఈ క్షణంలో నశించింది, మళ్ళీ ఈ క్షణంలో ఉత్పన్నమైంది. అంటే ఈ క్షణంలో ఉత్పన్నమైంది దీని ఉత్పన్నమయ్యేదానికి ముందు నశిస్తుందా, ఉత్పన్నమైన తర్వాత నశిస్తుందా? ఎందుకంటే ఒకే క్షణము. ఉత్పన్నమయ్యేదానికి అదే క్షణము, నశించిపోయేదానికి అదే క్షణము. మరి అప్పుడు అవిద్యాదులు ఎలా దాన్ని ఉద్బోధం చేయగలుగుతుంది, సంఘాతం చేయగలుగుతుంది అనే దాన్ని చెప్తున్నాడు. క్షణభంగవాదినో అయం అభ్యుపగమ ఉత్తరస్మిన్ క్షణే ఉత్పద్యమానే. ఉత్తరస్మిన్ అంటే ఇక్కడ నశించిపోయి ఇక్కడ ఉత్పన్నమయ్యే ఈ క్షణము లోపలనే నిరుధ్యతే అంటే నిరోధం అవుతుంది, అది నశించిపోతుంది. ఉత్పన్నం కాకముందే క్షణం అంటే ఎంతసేపు ఉంటుంది, అందుకొరకు ఆ క్షణంలో ఉత్పన్నమైంది, నష్టం కూడా అయింది. నచ ఏవం అభ్యుపగచ్చత పూర్వోత్తరయో క్షణయోర్ హేతుఫలభావ దృశ్యతే సంపాదయితం. అందువల్ల ఈ క్షణ ఉత్తర క్షణము పూర్వక్షణం ఏదైతే ఉందో ఇది నశించిపోయినందువల్ల క్షణయోర్ హేతుఫలభావ. హేతు అంటే కారణము, ఫలం అంటే ఉత్పన్నము. ఈ ఉత్పన్నమయ్యే ఫలానికి ఈ నశించిపోయే క్షణం ఏదైతే ఉందో కారణమయ్యేదానికి అవకాశమే ఉండదు. ఎందుకంటే నిరుచ్యమానస్య నిరుద్ధస్య వా పూర్వక్షణస్య అభావ గ్రస్తత్వాదు ఉత్తరక్షణ హేతుత్వ అనుపపత్తే. ఎందుకు అంటే ఇక్కడ ఎప్పుడైతే ఉత్పన్నమయ్యేదానికి ముందే ఇది నష్టమైనట్టయితే పూర్వక్షణం లేనందువల్ల అక్కడ ఇది నష్టమైపోయినందువల్ల దీన్ని ఉత్పన్నం చేసేదానికి అవకాశమే ఉండదు. ఎందుకంటే క్షణభేదం, ఒక క్షణం, రెండు క్షణాలైతే ఒక క్షణం ఉత్పన్నమైంది, ఒక క్షణం ఉత్పన్నం చేసింది, మూడో క్షణంలో నష్టమైందని చెప్పవచ్చు. మొత్తం క్షణకాలమే అది పోవడము, ఇది రావడము. అందుకొరకు మరి దీనికి ఇది కారణమయ్యేదానికి అవకాశమే ఉండదు. అందుకొరకే దాని హేతు ఫలభావము. హేతు అంటే ఏంటిది? కారణం. ఫలం అంటే ఏంటిది? ఉత్పన్నం. ఈ రెండు కార్యకారణ భావమే అయ్యేదానికి అవకాశము ఉండదు. నిరుచ్యమానస్య నిరుద్ధస్య పూర్వక్షణస్య అభావగ్రస్తత్వాత్. నిరుచ్యమానం అంటే ఏంటిది? ఇది ఉత్పన్నమయ్యేదానికి ముందే ఇది అభావం అయిపోతుంది, లేకుండా పోతుంది. లేకుండా పోయినందువల్ల అది ఈ ఉత్పన్నమయ్యేదానికి కారణం ఎట్లా అవుతుంది? కారణమయ్యేదానికి అవకాశము లేదు. అందులో అభావగ్రస్తత్వాలు ఉత్తరక్షణ హేతుత్వానుపత్తే. ఉత్తరక్షణంలో ఉత్పన్నమయ్యేదానికి ఇది కారణమయ్యేదానికి అవకాశమే ఉండదు. అధ భావభూత పరినిష్పన్నవస్థ పూర్వక్షణ ఉత్తరక్షణస్య హేతురిత్యభిభాష అభిప్రాయ తథాపి. భావభూత అంటే అది ఉన్నప్పుడే, పరినిష్పన్నవస్థ పూర్వక్షణ ఉత్తరక్షణస్య హేతు. అది ఉన్నప్పుడే అంటే అది నశించకముందే, అది ఉన్నప్పుడే పూర్వక్షణానికి ఉత్తరక్షణంలో ఉన్నది అది హేతు అంటే కారణం అవుతుంది. అది ఇంకా నశించలేదు, ఇది ఉత్తరక్షణంలో ఉత్పన్నమైంది, అది నశిస్తుంది. ఒకే క్షణంలో ఇది ఉత్పన్నం కావడం, ఇది నశించడము. అప్పుడు కార్యకారణభావం అవుతుందా లేదా? అవుతుంది అని ఒకవేళ అంటావేమో. తథాపి నోపపద్య. ఆ విధంగా కూడా అనేదానికి అవకాశము లేదు. భావభూతస్య పూర్వ వ్యాపార కల్పనాయాం. భావభూతం అంటే ఈ క్షణంలో ఉంది, దీన్ని పూర్వ వ్యాపార కల్పన, ఇక్కడనే వ్యాపారం అంటే వ్యవహారం జరుగుతుందంటే క్షణాంతర సంబంధ ప్రసంగాదు. వేరే క్షణం చేత కూడా ప్రసంగం అంటే రెండు క్షణాలు అయిపోతుంది. అప్పుడు ఒక క్షణంలో ఉత్పన్నమైంది ఇది, మళ్ళీ దాన్ని ఉత్పన్నం చేస్తుంది అంటే ఉత్పన్నమైన క్షణం వేరును మళ్ళీ నశించిన క్షణం వేరవుతుందా, ఒకటే అవుతుందా? ఇక్కడి నుంచి ఈ క్షణం నుంచి ఇది ఉత్పన్నమైంది,
ఒక క్షణం అయిందా లేదా? మళ్ళీ దీని ఉత్పన్నానికి ఇది కారణం కావాలంటే రెండో క్షణం అవుతుందా, ఒకటో క్షణం అవుతుందా? రెండో క్షణం అవుతుంది. రెండు క్షణాలు నువ్వు ఒప్పుకోవుగా. ఒక క్షణకాలమే ఉంటుంది. అది పుట్టడము, పుట్టించడము, నశించిపోవడం ఒక క్షణంలో కావాలా? దీనివల్ల ఇది ఉత్పన్నమైంది అంటే ఒక క్షణం అయిపోయింది కదా. మళ్ళీ దీన్ని ఉత్పన్నం చేసేదా తర్వాత కదా దీన్ని నశించిపోతుంది అంటావు. అప్పుడు ఇది ఉత్పన్నమైనప్పుడు రెండో క్షణం అయిందా, ఒక క్షణం అయిందా? మరి ఇప్పుడు క్షణకాల ఉత్తిత్వం అయిందా, దీక్షణకాల ఉత్తిత్వం అయిందా? దీక్షణకాల ఉత్తిత్వం అయింది కాబట్టి మీకు క్షణికవాదం ఏదైతే ఉందో అది ఉన్నదా, పోయిందా? అందుకని భావభూతస్య పునర్వ్యాపార కల్పనాయాం, ఆ ఉన్నదే మళ్ళీ వ్యాపారం అంటే మళ్ళీ ఉత్పన్నం చేస్తుందంటే క్షణాంతర సంబంధ ప్రసంగాలు వేరే క్షణం కూడా కలిగి ఉంటుందంటే రెండు క్షణకాల వృత్తి వచ్చేస్తుంది. మరి వాళ్ళేది క్షణికం అంటే ఒక క్షణికాలం ఉంటుందంటారు కానీ రెండు క్షణాలు ఉంటుందని బౌద్ధుల యొక్క మతము కాదు. అది భావయేవాస్తి వ్యాపార ఇత్యభిప్రాయ తదాపి నైవోపవద్యతే. భావమే అంటే ఉన్న స్థలములోనే అది ఒకదాన్ని పుట్టించేసేసి నశించిపోతుందంటే అట్లా కూడా ఏదానికి అవకాశము లేదు. ఎందుకంటే హేతు స్వభావ అనుపరక్తస్య ఫలస్య ఉత్పత్తి సంభవాతు. హేతు స్వభావము అంటే కారణ రూపమైంది ఉన్నది ఏదైతే ఉందో స్వభావ అనుపరక్తస్య, అనుపరక్త అంటే దాంతో సంబంధం లేకుండా ఫలాన్ని ఉత్పన్నం చేయదు. ఇప్పుడు ఈ కారణం ఉంది, కార్యం ఇక్కడ కదా, కార్యం ఇక్కడ జరుగుతున్నప్పుడు ఇక్కడ కారణం ఉన్నప్పుడు దీనికి సంబంధం లేకపోతే కార్యకారణ భావన రాదుగా. ఎందుకంటే క్షణాంతరము ఒప్పుకునేదానికి లేదు. దీన్ని ఇక్కడ ఉత్పన్నం చేస్తుంది దానికి ముందే మరి నష్టం అవుతుందంటే కార్యకారణ భావన కూడా ఉండేదానికి అవకాశం లేదు. స్వభావ ఉపరగా అభ్యుపగమే చ హేతు స్వభావస్య ఫలాకాలావస్థాయిత్వే. ఒకవేళ నువ్వు స్వభావ ఉపరాగాభ్యుపము దాని స్వభావం చేతనే దీని యందు వ్యాపారం జరిగేదానికి రాగం కలుగుతుంది అంటే హేతుస్వభావస్య ఫలాకాలావస్థాయిత్వే. హేతుస్వభావం అంటే ఈ కారణ రూపంలో ఉంది, ఈ కార్యం ఉత్పన్నమయ్యే వరకు ఉంటుంది అని ఒకవేళ అంటే కారణ రూపంలో ఈ క్షణంలో ఉంది, మళ్ళీ ఇక్కడ దీనికి ఫలం కలిగి అంటే మళ్ళీ ఉత్తర క్షణంలో ఉత్పన్నమయ్యే వరకు ఉంటుంది అని అంటే అప్పుడు ఏమైంది? హేతుఫలాభ్యుపగచ్చత సర్వత్ర తత్ప్రాప్తి అతి ప్రసంగ. ప్రతి చోట కూడా అట్లాగే ఉండవలసి వస్తుంది కాబట్టి అతి ప్రసంగం అవుతుంది. అంటే నువ్వు నీ సిద్ధాంతానికి ఇప్పుడు చెప్పేదానికి ఏమవుతుందంటే విరోధం వచ్చేస్తుంది. అపిచ ఉత్పాద నిరోధౌ నామ వస్తున స్వరూపమేవ శాతం అవస్థాంతరం వా. ఉత్పత్తి అయ్యేది నశించిపోయేది ఏదైతే ఉందో అది స్వరూపంగా అవుతుందా, దానికి వేరే అవస్థ ఏదంటే దాని స్వరూపంగా అదే అవుతుందా, దానికి వేరే అవస్థ కూడా ఉంటుందా అనేది మళ్ళీ ప్రశ్న వేస్తూ వస్తంతరమేవ సర్వదాపి నోపపద్యతే. వస్తంతరం అంటావా అది సంపూర్ణంగా ఇది సమన్వయడానికి అవకాశము లేదు. యది తావద్ వస్తునః స్వరూపమేవ ఉత్పాద నిరోధౌ శాతం. ఆ వస్తువులు ఏవైతే ఉందో ఉత్పన్నం అవుతాయి అదే నశించిపోతాయి అని అంటావా, అప్పుడు కూడా వస్తు శబ్ద ఉత్పాద నిరోధ శబ్దౌచ పర్యాయ ప్రాప్నుయు. ఇప్పుడు ఉత్పన్నమవుతుంది నశించుతూ ఉంటుంది అంటే ఉత్పన్నము అనే శబ్దము, నశిస్తుంది అనే శబ్దము, ఇవి రెండు ఒకే దగ్గరకు వచ్చేసి పర్యాయ పదం అవుతుంది కానీ వేరు వేరు అయ్యేదానికి అవకాశము లేదు. పర్యాయ పదాలు అయ్యేదానికి అవకాశమే లేదు. ఎందుకు అంటే ఉత్పన్నమ శబ్దానికి అర్థం వేరు, నిరోధం అంటే నశించేదానికి అర్థం వేరు. ఒకేసారి రెండు పదాలు వర్తిస్తాయి అంటే అది పర్యాయ పదాలుగా మనం అనుకోవాల్సి వస్తుంది. అధాస్తి కశ్చిత్ విశేష ఇది మన్యేత. లేదు మేము పర్యాయ పదాలుగా అనము, దానిలో కొంచెం విశేషం ఉంది అని ఒకవేళ అంటావేమో అప్పుడు కూడా ఉత్పాద నిరోధ శబ్దాభ్యాం మధ్యవర్తునో వస్తున ఆద్యంతాఖ్యే అవస్థే అభిలప్యేతే ఇది. ఆ రెండు శబ్దాలకు విశేషం ఉందంటే ఉత్పత్తి అనే శబ్దానికి నిరోధం అనే శబ్దానికి మధ్యవర్తి ఇంకొకటి ఉండాలి. అది కదా మధ్యవర్తి ఇంకొకటి ఉన్నట్టయితే ఆద్యంతాఖ్య ఆది అంతములో ఉన్న అంటే ఆదిలో ఉన్న ఉత్పత్తి శబ్దము అంతంలో ఉన్న నిరోధ శబ్దానికి ఈ రెండు అవస్థలో అభిలప్యేతే ఇది ఈ విధంగా చెప్పబడతాయి ఒకవేళ అంటావా. ఏమపి ఆద్యంత మధ్య క్షణత్రయ సంబంధి ఉత్పాద్ వస్తునః క్షణికత్వాభ్యుపగమ హానివి అన్నారు. అప్పుడు ఏమైంది? ఆది మధ్యము అంత అన్నప్పుడు ఇప్పుడు ఎన్ని క్షణాలు అయినాయి?
3 క్షణాలైనవి కదా. మొదలేమో 2 క్షణాలతోనే అసలు విరోధం వచ్చింది. ఇప్పుడు ఆది మధ్య అంతగానం వరకు 3 క్షణాలైనాయి. 3 క్షణాలు అంటే అసలు నీ యొక్క సిద్ధాంతానికే భంగం వచ్చింది. అంతా నువ్వు ఒప్పుకునేది 1 క్షణము, ఇప్పుడు 3 క్షణాలైనాయి కాబట్టి అప్పుడు నీ యొక్క సిద్ధాంతానికే హాని కలిగింది. అధా అత్యంత వ్యతిరిక్తావేవ ఉత్పాద నిరోధౌ వస్తునః స్యాతాం అశ్వమహిషవత్ తతో వస్తు ఉత్పాద నిరోధాభ్యాం అసంసృష్టమితి వస్తునః శాశ్వతత్వ ప్రసంగః. లేదు, ఒకవేళ అత్యంత వ్యతిరిక్తత్వేవ ఈ 2 పర్యాయ పదాలు కాదు, అది వేరు పదము ఇది వేరు పదము, దాని అర్థం వేరు దీని అర్థం వేరు అని ఒకవేళ అంటావేమో అప్పుడు శాతం ఎట్లాగా? అశ్వమహిషవతు అంటే అశ్వం అంటే ఏంటిది? గుర్రము. మహిషం అంటే ఏంటిది? ఎనుము. ఈ రెండిటి మాదిరిగానే దీని అర్థం ఎట్లా అయితే వేరు వేరుగా ఉందో వాటి అర్థం కూడా వేరే అని ఒకవేళ అంటే తతో వస్తు ఉత్పాద నిరోధాభ్యాం అసంసృష్టమితి. అప్పుడు వేరు వేరు అంటే ఉత్పన్నమయ్యేది నశించిపోయేది కూడా వేరు వేరవుతుంది. ఉత్పన్నమయ్యే వస్తువు వేరవుతుంది, నశించిపోయే వస్తువు కూడా వేరవుతుంది. అప్పుడు కార్యకారణభావం వస్తుందా? ఉత్పన్నమయ్యేది వేరైపోయా, నశించిపోయేది వేరైపోయా, కార్యకారణభావం కూడా రాదు. శాశ్వతత్వ అది శాశ్వతంగా ఉంటుంది కానీ క్షణమాత్రం ఉండదు. ఎందుకంటే నశించేది లేదు కాబట్టి, కార్యకారణభావం లేదు కాబట్టి అది శాశ్వతంగా ఉంటుంది కానీ అది క్షణకాలం ఉండిపోయేదానికి అవకాశము ఉండదు. అది దర్శనాదర్శనే వస్తున్న ఉత్పాద నిరోధౌ స్యాతాం. కనిపించి కనిపించకుండా ఉంటాయి ఉత్పన్నం అయ్యేది, తర్వాత నశించిపోయేది, కొంచెం కనిపించి కొంచెం కనిపించకుండా ఉంటుంది అని ఒకవేళ అంటావేమో. ఏవమపి ద్రష్టుధర్మి తౌన వస్తుధర్మ. కనిపించి కనిపించకుండా ఏదైతే ఉన్నాయో అది చూసేవాడి యొక్క ధర్మం కానీ వస్తు యొక్క ధర్మం కాదు. చూసేవాడు ఉత్పన్నమయ్యేవాడు కాదు ద్రష్ట. కనిపించి కనిపించకుండా ఉండేది ఏంటిది? వస్తు ధర్మము. అది ద్రష్ట ధర్మము, వస్తు ధర్మము అది కాదు. అందువల్ల నువ్వు చెప్పేదానికును నీ యొక్క సిద్ధాంతానికి భిన్నం వచ్చిందా లేదా? అయితే వస్తున శాశ్వతస్య ప్రసంగయేవ. అప్పుడు 2 వస్తువులు కూడా శాశ్వతంగానే ఉండే ప్రసంగం ఏర్పడుతుంది. తస్మాత్ అప్య అసంగత సౌగతం మతం. అందువల్ల మీ యొక్క మతము మీ యొక్క శబ్దాల ద్వారా మీ యొక్క అభిప్రాయం ద్వారా మీకే విరోధం వస్తుంది కాబట్టి బుద్ధమతం ఏదైతే ఉందో సమంజసమైన మతము కాదు అనేది ఈ సూత్రం ద్వారా కొన్ని ఉపమేయాల ద్వారా నిరూపణ చేశారు. తర్వాత అసతి ప్రతిజ్ఞోపరోధో యోగపద్యమన్యథ. అసతి ప్రతిజ్ఞాన క్షణభంగవాదే పూర్వక్షణో నిరోధగ్రస్తత్వాత్ న ఉత్తరస్య క్షణస్య హేతుర్భవతి ఇత్యుక్తం. అంటే పూర్వక్షణంలో అది నశించిపోయినందువల్ల ఉత్తర క్షణంలో ఉత్పన్నమయ్యేదానికి కారణమయ్యేదానికి వీలు లేదు అనేది ఇంతవరకు చెప్పారా లేదా? అది నశించిపోయింది పూర్వక్షణంలో, ఉత్తర క్షణంలో ఉత్పన్నమయ్యేదానికి క్షణభేదం ఉన్నందువల్ల కార్యకారణభావము సంభవించదనేదాన్ని ఇంతవరకు చెప్పారు. అథ అసత్యేవ హేతో ఫలోత్పత్తిర్భూయాతు. కారణం లేకుండానే ఫలం ఉత్పన్నం అవుతుందని ఒకవేళ అంటావేమో, ఎందుకంటే ఇక్కడ నశించిపోయింది కదా. కారణం లేకుండానే కార్యం ఉత్పన్నం అవుతుంది అని ఒకవేళ నీవంటే తథా ప్రతిజ్ఞాపరోధ స్యాతో. నీ యొక్క ప్రతిజ్ఞ ఏంటిది? కార్యకారణభం పూర్వక్షణంలో ఉన్న వస్తువు ఉత్తర క్షణంలో ఉత్పన్నం చేసి అది నశిస్తుంది అన్నావు. అన్నమాట ఉన్నదా? పోయిందా? పోయింది. చతుర్విధాన్ హేతూన్ ప్రతీత్య చిత్త చైత్య ఉత్పద్యంతే ఇతీయం ప్రతిజ్ఞ హీయేత. అంతేకాకుండా చతుర్విధాన్ హేతున్ 4 రకాల హేతువులు ఏంటిది? వాయువు, అగ్ని, జలము, పృథివీ 4 హేతువులు అన్నారు కదా, వాటి యొక్క పరమాణువులు. వాటిని చిత్తం అంటే ఏంటిది? ఆత్మ. చైత్యం అంటే ఏంటిది? విషయాలు. ఉత్పన్నం అవుతున్నాయనే ప్రతిజ్ఞ కూడా పోయింది. ఎందుకు అంటే నువ్వు కారణం లేకుండా ఉత్పన్నం అవుతుంది అని ఒకవేళ అంటే ఈ మొదటి ప్రతిజ్ఞ ఏంటిది? ఈ 4 సంఘాతం చేత అవిద్యాదులు కలిస్తే అప్పుడు ఉత్పన్నం అవుతుందని కదా చెప్పారు ముందు. ఇప్పుడు ఆ ప్రతిజ్ఞ ఉందా? పోయిందా? అది కూడా పోయింది. కార్యకారణ పోయింది, ఇది కూడా పోయింది. నిర్హేతుకాయాం చోత్పత్తవు అప్రతిబంధాత్ సర్వం సర్వత్రోపపద్యేత. ఏ కారణం లేకుండానే కార్యం ఉత్పన్నం అవుతుంది అంటే
సమస్త వస్తువులు అన్ని చోట్ల ఉత్పన్నం కావాల్సిందే. ఇంకా ఇది అది అనేది లేదు. కారణం లేకుండా కార్యం జరుగుతున్నప్పుడు ఇంక కారణంతో పని లేదు కదా. ఎట్లాగైతే గింజ లేకుండా చెట్లు మొలిచినట్టు ఎక్కడంటే అక్కడే కావాలా, ఎక్కడంటే అక్కడే ఉత్పన్నం ఏదని అవకాశంగా ఉంటుంది. అలా ఉత్తరక్షణోత్పత్తి యావత్ తావత్ అవతిష్టతే క్షణం పూర్వక్షణ ఇది బ్రూయాత్. లేదు, ఉత్తర క్షణంలో ఉత్పన్నమయ్యే వరకు పూర్వక్షణంలో ఒకవేళ ఉంటుంది అంటావేమో. మళ్ళీ ఇటు తిరుక్కున్నాడు. ఇక్కడ ఉత్పన్నమయ్యే వరకు ఇక్కడ ఉంటుంది, ఉండి నశిస్తుందని ఒకవేళ అంటావేమో. యోగపద్యం హేతుఫలయో స్యాత్. ఈ యోగపద్యం అంటే రెండు ఒకేసారి హేతు ఫలం రెండు ఇది ఉత్పన్నం అయ్యేంత వరకు ఇది ఉంటుందంటే వేరువేరు అవుతుందా, ఒకటే అవుతుందా? తదాపి ప్రజ్ఞారోపయవ స్యాత్ క్షణిక సర్వే సంస్కార ఇతీయం ప్రతిజ్ఞాపవృద్ధేతు. ఈ క్షణికాలన్నీ కూడా సమస్తము సంస్కారం అని వాళ్ళు చెప్పారు కదా. ఆరిట్లో పంచస్కందాలు సంస్కారం కూడా ఉంది కదా. ఈ క్షణాలన్నీ కూడా సంస్కారానికి సంబంధించింది అనే ప్రతిజ్ఞ కూడా నీది భంగం అయిపోతుంది. కాబట్టి నీ సిద్ధాంతానికే భంగం వస్తుంది అనే విషయాన్ని గుర్తంటే ఏంటిది, కారణం లేకుండానే కార్యం అవుతుందంటేనేమో సర్వత్రా కావాలా, లేదు అది ఉత్పన్నమయ్యే వరకు ఈ పూర్వంలో ఉంటుంది అంటే నువ్వు ఏదైతే చేసావో ఆ ప్రతిజ్ఞ ప్రకారం సంస్కారాది క్షణ వృత్తి ఏదైతే ఉందో క్షణికాలన్నీ కూడా సమస్తము సంస్కార రూపంలో ఉన్న ప్రతిజ్ఞ కూడా పోతుంది అనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేశాడు. తర్వాత అపిచ వైనాశిగా కల్పయంతి బుద్ధిబోధ్యం త్రయాద్ అన్యత్ సంస్కృతం క్షణికం చేతి. వైనాశికులంటే ఈ బౌద్ధులు కల్పన చేస్తూ ఉంటారు. బుద్ధిబోధ్యం బుద్ధి ద్వారా తెలియబడేది వస్తువు దేని ద్వారా తెలియబడుతుంది? బుద్ధి ద్వారా తెలియబడుతుంది. ఆ తెలియబడేది ఎంతవరకు ఉంటుంది అంటే త్రయాదన్యత్ సంస్కృతం క్షణికం చేతి. అది బుద్ధి ద్వారా తెలియబడుతుంది, క్షణికమై ఉంటుంది. ఉత్పన్నమైన కార్యం ఎంతవరకు ఉంటుంది అంటే క్షణికమై ఉంటుంది. తదపిచ త్రయం ప్రతి సంఖ్యా ప్రతి సంఖ్యా నిరోధావకాశం చేత్యాచక్షతే. తదపి అప్పుడు కూడా ఎట్లాగంటే ఉత్పన్నమైన వస్తువు ఏదైతే ఉందో మూడు తుచ్ఛాలతో ఉంటుంది అని. ఉత్పాద్యము ఏంటిది, కార్యము, స్వరూపము, అవి రెండు కూడా క్షణికము. మూడు ఇది త్రితుచ్చం అంటారు దీన్ని. ఒకటేమో సంస్కృతం అంటే ఉత్పాద్యమైంది, ఒకటి స్వరూపము, ఆ తర్వాతనేమో క్షణికము. ఈ మూడు తుచ్ఛాలను కలిగింది అన్నారు. దీన్నే ప్రతిసంఖ్యా నిరోధం అంటారు. వాళ్ళ యొక్క దాంట్లో ప్రతిసంఖ్య నిరోధ అవకాశం, ప్రతిసంఖ్య ఒకటి, అప్రతిసంఖ్య ఒకటి. ఇదేదైతే ఉందో దీని విధంగా అంటావంటే త్రయమపిచ్చ ఏతద్ అవస్థత్వాభావ మాత్రం నిరుపాఖ్యమితి మన్యంతే. ఈ విధంగా త్రయమపి ఈ మూడు కూడా, ఏ మూడు? ఇంతవరకు చెప్పిన మూడు ప్రతి సంఖ్య నిరోధము, ప్రతి సంఖ్య అనిరోధము అనే విషయం ద్వారా దానికి అవకాశం కల్పించినట్టుగా ఉంటుంది అని. కస్మాత్ ఎందువల్ల అంటే అవిచ్ఛేదాతో, అవి రెండు విచ్ఛేదం అయిపోయేదానికి అవకాశము లేదు. ఎందుకంటావా? ఏతౌహి ప్రతిసంఖ్య అప్రతిసంఖ్య నిరోధౌ సంతానగోచరౌ వా శాతాం భావగోచరౌ వా. ఇప్పుడు ఇవి ప్రతిసంఖ్యానము అప్రతిసంఖ్యానం యొక్క నిరోధం ఏదైతే ఉందో, సంతాన గోచరం అంటే ప్రవాహ రూపంలో ఉంటుందా, లేదు భావ రూపంలో ఉంటుందా అనేది. ఒకటేమో ప్రవాహ రూపం, ఒకటేమో భావ రూపం. భావం చేయడం వేరు, ప్రవాహంగా వెళ్ళడం వేరు. భావన మాత్రం బుద్ధిలో ఉంటుంది, ప్రవాహమేమో క్రియారూపంలో ఉంటుంది అని అడిగాడు. నా తావత్ సంతాన గోచరవు సంభవత. ఇది సంతాన ప్రవాహ రూపంలో ఉండేదానికి సంభవము కాదు. ఎందుకు అంటే సర్వేషు సంతానేషు సంతానీనాం అవిచ్ఛిన్నేన హేతుఫలభావేన సంతాన విచ్ఛేదస్య అసంభవాతో. సంతాన రూపంలో ఉంటుంది అంటే, ప్రవాహ రూపంలో ఉంటుంది అంటే సమస్త సంతానేషు సమస్త ప్రవాహాలు
సంతాన్ని అంటే సంతానం కలిగిన ప్రవాహం కలిగిన వస్తువుల యందు. సంతానం వేరు, సంతాన్ని వేరు, ప్రవాహం వేరు, ప్రవాహం కలిగిన వస్తువు వేరు. ఎట్లాగైతే అవయవం అవయవి అన్నట్టుగా ఏందా సంతానం అవిచ్ఛిన్నేన హేతుఫలభావేన. అవిచ్ఛ అంటే దాని యొక్క కారణ కార్యకారణ భావము విచ్ఛిన్నం కానందువల్ల, ప్రవాహ రూపంలో ఉన్నందువల్ల. ప్రవాహ రూపంలో ఉంటే అది విచ్ఛిన్నమయ్యేదానికి అవకాశం ఉంటుందా? ఉండదు. కాబట్టి సంతాన విచ్ఛేదస్య అసంభవాతో, దాని యొక్క ప్రవాహం అవకాశము లేదు. పోనీ భావగోచరం అంటావా? నాభి భావగోచరం సంభత. ఎందుకు భావగోచరం కూడా భావం ద్వారా గ్రహింపబడేది కూడా కాదు. ఎందుకంటే నహి భావానం నిరన్వయో నిరుపాఖ్యో వినాశ సంభవతి. భావాలంతా కూడా అన్వయం లేకుండా, ఉపాఖ్యానం లేకుండా వినాశం సంభవించడానికి అవకాశము ఉండదు. సర్వాస్వప్యవస్థాసు ప్రత్యభిజ్ఞాబలేన అన్వయి అవిచ్ఛేద దర్శనాత్. అన్ని అవస్థల్లో కూడా భావం ఏదైతే ఉందో, భావం అంటే అర్థం ఏంటిది? ఒకసారి అనుభవానికి వచ్చింది మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడం భావము. దాన్ని ఏమంటారు? స్మృతి అంటాం కదా. భావగోచరం ఉన్నట్టయితే ఏమవుతుందంటే ఆ విధంగా కూడా నీ యొక్క సిద్ధాంతాన్ని భంగం వస్తుంది. ఎందుకంటే సమస్త అవస్థలలో, అవస్థలన్నీ 3 అవస్థలు, ప్రత్యభిజ్ఞాన బలేన అదే ఇది అనే భావం కలుగుతుందా లేదా? ఆ వస్తువే ఈ వస్తువు అంటున్నావు, ఆ మనిషి ఈ మనిషి అంటున్నావు, ఆ పక్ష ఈ పక్ష అంటున్నావా లేదా? అప్పుడు ఉత్తర క్షణంలో నశించిపోయేదానికి అవకాశం ఉంటుందా? భావగోచరం అయినట్టయితే వినాశం నా సంభవతి, వినాశం నశించిపోయేదానికి కూడా అవకాశము లేదు. సర్వాసు అవస్థాసు ప్రత్యభిజ్ఞాన బలేన అన్వయి అవచ్ఛేద దర్శన. ఆ అన్వయి అవిచ్ఛేద దర్శనాత్. అన్వయం అదే ప్రవాహం ఏదైతే ఉందో అది విచ్ఛేదమే కాకుండా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే అవిచ్ఛేదం అంటే విచ్ఛేదరహితమై ఉంటుంది. అస్పష్ట ప్రత్యభిజ్ఞాన స్వపి అవస్థాసు క్వచిత్ దృష్టేన అన్వయీ అవిచ్ఛేదేన అన్యత్రాపి తదనుమానాతు. అస్పష్ట ప్రత్యభిజ్ఞానం అంటే కొన్ని ఒక్కొక్క చోట స్పష్టంగా ప్రత్యభిజ్ఞానం కలగదు, అవునా కాదా అనే సందేహం కూడా కలుగుతుంది. అంటే అక్కడ కూడా ప్రత్యభిజ్ఞ ఉంటుంది కానీ సంపూర్ణంగా మన గోచరం అక్కడ కాదు. ఆ సమయంలో కూడా క్వచిత్ దృష్టేన అన్వయి అవిచ్ఛేదేన అన్యత్రాపి. ఎక్కడో చూసినట్టుగా ఉందనే భావన ఉంటుందా? మనకు ఉండదా? అదైనా కొంచెం ఎతికించి ప్రత్యభిజ్ఞ కలుగుతుందా లేదా? కలుగుతుంది. అయినందువల్ల అక్కడ కూడా విచ్ఛేదం కలిగేదానికి అవకాశం లేదు. ఆ అనుమానం ద్వారా అయినా అక్కడ మనకు అవగాహన వస్తుంది. అక్కడ చూసినట్టుగా ఉంది, ఇది ఉంటుంది అనే ఉద్దేశం చేత మనం అవగాహన చేసుకునేదానికి అవకాశం అక్కడ కూడా ఉంటుంది. కాబట్టి నశించిపోయేదానికి అవకాశము లేదు. అందువల్ల తస్మాత్ పరపరికల్పితస్య నిరోధద్వయస్య అనుపపత్తి. అంటే పరులు అంటే ఎవరు? బౌద్ధుల ద్వారా. పరికల్పితం అంటే కల్పింపబడిన. నిరోధద్వయం ఏంటిది? ప్రతిసంఖ్యా నిరోధము, అప్రతిసంఖ్యా నిరోధము. ఈ రెండిటి ద్వారా చెప్పబడేది ఏదైతే ఉందో ఆ విషయం ఇక్కడ సమన్వయం అయ్యేదానికి అవకాశమే లేదు. ప్రతిసంఖ్యానము, అప్రతిసంఖ్యానము. ప్రతిసంఖ్యానము అవి రెండిటి ద్వారా భావగోచరము అన్నావా, లేదు ఇంకోటి ఏమన్నారు? సంతాన గోచరము అన్నారు. సంతాన గోచరం అంటే ఏదైనా విచ్ఛిత్తి కాకనే ఉంటుంది, భావగోచరమైన విచ్ఛిత్తి కాకనే ఉంటుంది అని ఈ విధంగా నిరూపణ చేసినందువల్ల ఈ పరపక్షం ద్వారా బౌద్ధపక్షం ద్వారా స్థాపింపబడిన ఈ విధానం ఏదైతే ఉందో సమన్వయానికి అవకాశం లేదన్నారు. ఉభయదాచ దోషాతు. ఆ 2 రకాలలో కూడా మనం ఒకవేళ గ్రహించినట్టయితే మళ్ళీ దోషం రానే వస్తుంది. దోషం పరిహారం అయ్యేదానికి అవకాశము లేదు అని. ఏంటి? యోయం అవిద్య అది నిరోధ ప్రతిసంఖ్యా నిరోధాంతపాతి పరికల్పిత. అవిద్యా నిరోధం ఏదైతే ఉందో ప్రతిసంఖ్యా నిరోధం ద్వారా కల్పన చేయబడింది. ఇంతవరకు ప్రతిసంఖ్య ద్వారా కల్పన చేయబడిందా లేదా? అది అంతపాతి పరపరికల్పిత సమ్యజ్ఞానాద్వా సపరికరాతో స్యాతో స్వయమేవా అన్నాడు. ఇప్పుడు ప్రతిసంఖ్యా నిరోధము అవిద్యాదుల ద్వారా కల్పన చేసింది ఏదైతే ఉందో పరపక్షం ద్వారా అది సమ్యజ్ఞానం చేత కలుగుతుందా అది, లేదా సపరికర స్యాతు స్వయమే అవుతుందా?
సమ్యక్ జ్ఞానం ద్వారా అది కలుగుతుందా, స్వయంగానే అవుతుందా నిరోధము అనేది ఇప్పుడు మళ్ళీ ప్రశ్న వేశారు ఉత్తరపక్షి పూర్వపక్షి. పూర్వస్సుని కలిపే అంటే సమ్యక్ జ్ఞానం ద్వారా ఒకవేళ అవుతుంది అంటే నిర్హేతుక వినాశాభ్యుపగమ హాని ప్రసంగ, ఏ కారణం లేకుండానే వినాశం కలిగేదానికి అవకాశం. సమ్యక్ జ్ఞానం అంటే ఏంటిది, ఎప్పుడు కలుగుతుంది? సమ్యక్ జ్ఞానము దానికి సంబంధించిన ప్రక్రియ చేసినందువల్ల సమ్యక్ జ్ఞానం కలుగుతుంది. అప్పుడు ఏ కారణం లేకుండానే నీకు జ్ఞానం కలుగుతుంది, జ్ఞానం కలిగినందువల్ల వినాశం అవుతుంది అనే దానికి అప్పుడు విరుద్ధం వచ్చేస్తుంది. ఉత్తరస్మిన్ అంటే స్వయమే కలుగుతుంది అంటే మార్గోపదేశ అనర్థక్య ప్రసంగ. స్వయమే కలుగుతుంది అంటే ఈ మార్గోపదేశం గురువు లేరు, శిష్యుడు లేరు, ఉపదేశం చేసేది కూడా లేదో అర్థం అవుతుంది. స్వయమే నిరోధం అవుతుంది అంటే ఇంకా ఎవరికి వాళ్ళకి స్వయం కలిగిన తర్వాత ఇంకా మార్గోపదేశంతో పని ఉందా? పని లేదు. ఇంకా గురువుతో పని లేదు, సాధనతో కూడా పని లేదు అని. ఏం ఉభయదాపి అంటే జ్ఞానం చేత కలుగుతుంది అన్నా లేదు స్వయంగా కలుగుతుందన్నా రెండు రకాల కూడా దోష ప్రసంగాలు అసమంజసమిదం దర్శనం. రెండు రకాల కూడా ఎటుపోయినా ముందు పోతే నువ్వు వెనుక పోతే గొయ్యి అంటారే, అట్లాగే ఈ ప్రకారంగా పోయినా ఆ ప్రకారంగా పోయినా దోషమే వస్తుంది. కాబట్టి బౌద్ధ దర్శనము సమంజసమైంది కాదు అనేదాన్ని నిర్ణయం చేశారు ఈ సూత్రం ద్వారా. తర్వాత ఆకాశేచ్చ అవిశేషాత్, ఆకాశం మాదిరిగా విశేషం లేదని ఒకవేళ చెప్తామేమో అనేది అని చెప్తాం. ఆకాశేచ అవిశేషాత్ యచ్చ తేషామేవ అభిప్రేతం నిరోధద్వయం ఆకాశంచ నిరుపాఖ్యమితి. వాళ్ళ ద్వారానే చెప్పబడింది. ఎవరి ద్వారా? బౌద్ధుల ద్వారా చెప్పబడింది. నిరోధద్వయం ఏంటిది? ప్రతిసంఖ్యానము అప్రతిసంఖ్యానం కదా. ప్రతిసంఖ్యాన నిరోధము అప్రతిసంఖ్యాన నిరోధం, ఇది నిరోధద్వయం. ఇవి రెండు చెప్పబడిన వాళ్ళు ఏదైతే ఉందో తత్ర నిరోధద్వయస్య నిరుపాఖ్యత్వం పునఃనిరాకృతం. అది నిరుపాఖ్యత్వం అంటే అది సిద్ధించేదానికి అవకాశం లేదని ఇంతవరకు నిరాకరణ చేశారు, దాన్ని ఖండన చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? పురస్థాన్నిరాకృతం ఆకాశస్య ఇదానీం నిరాకృతే. ఆకాశం శబ్దం ద్వారా వాళ్ళు ఏదైతే గ్రహిస్తుంటారో, ఆకాశాన్ని ఉపయోగించుకొని ఆకాశ ఉపమానం ద్వారా ఏదైతే వాళ్ళు సమన్వయం చేస్తుంటారో ఇప్పుడు దాన్ని నిరోధం చేస్తూ ఉన్నారు. ఆకాశేచ అయుక్తో నిరుపాఖ్యత్వాభ్యుపగమ. ఆకాశం ద్వారా కూడా నిరుపాఖ్యత్వము అంటే నిరోధం ఏదైతే ఉందో జరిగేదానికి అవకాశము లేదు. ఎందుకంటే ప్రతిసంఖ్య అప్రతిసంఖ్య నిరోధయోరవ్య. ప్రతిసంఖ్య అప్రతిసంఖ్య నిరోధం ఎట్లాగైతే సమంజసము కాలేదు, అది వాళ్ళ సిద్ధాంతానికి భంగం కలిగిందో, అట్లాగే ఇది కూడా వస్తుత్వ ప్రతిపత్తే రవిశేషాదు. ఈ వస్తుత్వ ప్రతిపత్తి అంటే ఏంటిది? పూర్వం ఎట్లాగైతే మరి అవగాహన రాకుండానే మరి నిరోధింపబడింది అన్నట్టుగానే ఇక్కడ ఆకాశ శబ్దం ద్వారా ప్రతిపాదింపబడి ఆ వస్తువు కూడా ప్రతిపత్తి కలగకుండా పోతుంది. కాబట్టి అక్కడ ఆ నిరోధాన్ని గురించి ఏ యుక్తి అయితే చెప్పబడిందో ఈ ఆకాశ శబ్దం ద్వారా వాళ్ళు ప్రతిపాదించే ఏ నిరోధాన్ని అయితే చెప్తూ ఉన్నారో అది కూడా దాంతోనే ఖండించినట్టుగా అయింది. ఆగమ ప్రామాణ్యాతు అంటే వాళ్ళేమో ఆకాశాన్ని వస్తువుగా భావించారు, అవస్తువుగా భావిస్తారు. ఎందుకంటే శూన్యం కదా అది. నాలుగేమో వస్తువులు, వాయువు, అగ్ని, జలమేమో వస్తువు. ఇదేమో అవస్తువు అంటారు. కానీ అవస్తువుగా శృతి చెప్పడం లేదు. ఎక్కడ ఆత్మన ఆకాశ సంభూత, ఆత్మ నుంచి ఆకాశము పుట్టింది అనే ఉద్దేశం చేత శృతి చెప్తూ ఉంది. ఇప్పుడు అది వస్తువు అన్నట్ట పుట్టింది అంటే ఉన్నది పుడుతుందా, లేనిది పుడుతుందా? వస్తువు పుడుతుందా, వస్తువు పుడుతుందా? వస్తువు పుడుతుంది. ఇప్పుడు వాళ్ళు ఆకాశాన్ని అవస్తువు అంటున్నారు. అందువల్ల అవస్తువు అన్నందువల్ల నిరోధానికి ఏది అవకాశం కలిగిస్తుంది అంటే ఇప్పుడు అవస్తువు అనేది ఏదైతే ఉందో అది వాళ్ళ అన్న ప్రకారంగా ఇతర శృతిభ్య ఆకాశ వస్తుత్వ సిద్ధి, ఆకాశం వస్తుత్వ సిద్ధి అన్నారు. కానీ వాళ్ళన్న ప్రకారంగా ఆ వస్తువు కాలేదు. అంటే వస్తువు దానికి ఉనికి లేదనే భావన వాళ్ళది. శృతి ఏం చెప్తుంది? దానికి ఉనికి ఉంది, ఉత్పన్నమైన వాటికి అంతా కూడా ఉనికి ఉంటుంది. కాబట్టి ఆకాశం ఉనికి కలిగింది అనేదేమో మిగతా వాళ్ళ దర్శనము. అందులో విప్రతిపన్న అంటూ ప్రతి
విప్రతిపన్నాన్ ప్రతి తో శబ్దగుణానుమేయత్వం వక్తవ్యం. ఎక్కడైతే సందేహం, విప్రతిపన్నం అంటే ఏంటి? సందేహం. ఎక్కడైతే సందేహం వస్తుందో అక్కడేందా శబ్దానుగుణానుమేయత్వం, శబ్దం చేత అనుమాన ప్రమాణం ద్వారా చెప్పబడుతుంది. ఎట్లాగా? శబ్దం అనేది ఒకటి ఉంది అని. విప్రత అంటే ఇక్కడ మీకు సందేహం ఉందా లేదా? వస్తువు అన్నారు, ఆ వస్తువు అన్నారు. వస్తువు అని ఎవరన్నారు? వేద మార్గంలో వెళ్ళే వాళ్ళు వస్తువు అన్నారు. వేద మార్గంలో వెళ్లకుండా ఉండేవాళ్ళు ఏమన్నారు? ఆ వస్తువు అన్నారు. అప్పుడు శబ్దాన్ని బట్టి అన్వయం ఉంటుంది. శబ్దం ఒకటి ఉందా లేదా? శబ్దం ఉంది, దానికి వాక్యాలు ఉన్నాయి, రకరకాలుగా మనం వాడుతూ ఉన్నాము. ఈ శబ్దం దేని గుణమయ్యే ఉంటుంది అనేది మనకు వస్తుందా లేదా? 4 గుణాలేమో 4కు సంబంధించినప్పుడు 5వ దానికి కూడా, ఈ 5వ శబ్దం అనే 5వ గుణానికి కూడా ఏదో వస్తువు ఉంటుంది అనేది అనుమానం ఉంటుందా? అనుమాన ప్రమేయం ద్వారా మనం కల్పించుకుంటా. అది ప్రత్యక్షం కాకపోయినప్పటికీ దీనికి ఒకటి ఉంటుంది. అదేంటిది? ఆకాశం అనేది సిద్ధిస్తుందా? సిద్ధించదా? సిద్ధిస్తుంది. గంధాదీనాం గుణానాం పృథివ్యాది వత్తు స్వాశ్రయాత్వ దర్శనాత్. ఎందుకంటే గంధాది గుణాలు ఒక వస్తువును ఆశ్రయించినట్టే. గంధము పృథ్వీని ఆశ్రయించింది, రసము జలాన్ని ఆశ్రయించింది, రూపము అగ్ని ఆశ్రయించింది, స్పర్శేమో వాయుని ఆకర్షించినట్టుగానే శబ్దం కూడా దేన్నో ఒకదాన్ని ఆశ్రయించి ఉంటుందనేది అనుమాన ప్రమాణం ద్వారా మనం తెలుసుకోగలుగుతాం లేదా? తెలుసుకుంటాము. అంటే మరి అది ఆకాశము, అప్పుడు ఆకాశం వస్తువైందా? అవస్తువైందా? వస్తువైంది. అపిచ ఆవరణ అభావ మాత్రం ఆకాశం ఇచ్చత ఏకస్మిన్ సుపర్ణే పతత్యావరణస్య విద్యమానత్వాత్ సుపర్ణాంతరస్య